చేస్తారు ఎవరైనా సరే, బికాజ్ వీఆర్ ఇన్ అ పబ్లిక్ లైఫ్ కాబట్టి మన 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 నమ్మకాలు మనకున్నా సరే we definitely extend our help and support to all the others, and also we respect their culture and traditions. అదేది లేదే జగన్మోహన్ రెడ్డికి ఉందా? మీకు ఎప్పుడైనా కనిపించిందా? రాష్ట్రంలో వందల సంఖ్యలో ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నాడు ఒక్కొక్కడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు మాట్లాడలేపారు? అప్పుడు మాట్లాడారు, విమర్శించారు కదా. ఆంజనేయ స్వామి చెయ్యిపోతే బొమ్మే కదా ఏమైందన్నాడు. ఇవాళ ఎక్కడ పోయాడు? కంటికి కూడా కనపడకుండా పారిపోయాడు ఒక్కొక్కడు. అలానే అర్చకుల మీదండి దాడులు చేశారు, తన్నారు, కాలుతో తన్నారు. నాకు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. ఒక అర్చకుడు స్వామివారికి, తనున్నటువంటి గుళ్ళో స్వామివారికి హారతి ఇస్తుంటే నువ్వు ఇలానా హారతి ఇచ్చేది అని చెప్పి ఆ అర్చకుడిని తన్నారు వీళ్ళు. అలా ఎన్ని ఇన్సిడెంట్స్, ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మేము ఎంత కొట్లాడామో మాకు తెలుసు. అలాంటిది అంతర్వేదిలో రథం ఇదైనప్పుడు కావచ్చు, రామతీర్థంలో రాముల వారి విగ్రహానికి సంబంధించినటువంటి తలని ఇచ్చేసినప్పుడు కావచ్చు, ప్రతిసారి ఎవ్వరం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎంత ఇబ్బందులు పెట్టారో అందరం చూసాం. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, నీకు నిజంగా నిబద్ధతే ఉంటే, నువ్వు నిజంగా నేను మనిషిని అని అనుకుంటే, నేను మనిషి అంటున్నా, మనిషి ఏమండి, నేను ఐ ఆల్వేస్ లీవ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండి. మనం జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, కాబట్టి డెఫినెట్గా ఐ నో మై లిమిటేషన్స్ యాజ్ టు వాట్ షుడ్ ఐ స్పీక్, వాట్ ఐ షుడ్ నాట్ స్పీక్. నేను ఏమంటున్నా అంటే, నిజంగా నీకు నిబద్ధత ఉంది, నిజంగా నువ్వు మనిషివి అని నువ్వు అనుకుంటే జరిగినటువంటి అపచారానికి మొట్టమొదటగా నువ్వు చెప్పాల్సింది క్షమాపణ. 2 లెంపలు వాయించుకొని క్షమాపణ చెప్పు స్వామివారికి. తర్వాత సంగతి తర్వాత. సిట్ వేశారు, ఖచ్చితంగా ఒక్కొక్కడు బయటపడతాడు, అందులో డౌటే లేదు. రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను అంటున్నా, నువ్వు కాదు, సిట్టు లేదు, ఏది లేదు, రాసుకోండి కాదు, నేను చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నా, ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి లాగుతాం, వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. కోట్లాది మంది భక్తులు, ఈ మతం ఆ మతం లేదండి. దేవదేవుడికి ఈ మతం ఆ మతం అని కాదు, ప్రతి మతంలో ఆయన బిలీవ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎంతో మంది అక్కడికి వచ్చి డిక్లరేషన్లు ఇస్తారు, ఎంతో మంది స్వామివారిని దర్శించుకుంటారు. ఇప్పటికైనా సరే బుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి, మనిషి పుడితే వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకొని 2 లెంపలు వాయించుకొని, నా హయాంలో, జగన్మోహన్ రెడ్డి అనే నా హయాంలో తప్పు జరిగింది స్వామి, క్షమించు స్వామి అని వేడుకో. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ చేయకుండా ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్లు, పాపం పెద్దలు ఇప్పటికైనా ప్రెస్ ముందరకు వస్తున్నారండి అని అనుకుంటారు. సార్ అది రికార్డెడ్ సార్, లైవ్ ప్రెస్ మీట్ అవకాశం ఆ అదృష్టం వాళ్ళకి ఇప్పటికీ లేదు ఆ ఛానళ్ళ వాళ్ళకి. నిజమా? మీకు తెలియదు, సెక్రటరియట్కి వెళ్ళినట్టే రికార్డ్ చేసి పంపించారు. ఇంక ఇదే లైవ్ ప్రెస్ మీట్ లో ఆ సజ్జలదైనా ఏదైనా లైవ్ ప్రెస్ మీట్ ఆపారండి మధ్యలో. ఒక్క నిమిషం సార్, పుట్టుకొని ఎందుకు సార్ అట్లా కదండి, ఈయన మధ్యలో ఆపారు. వాళ్ళ కోరిక కింద చెప్పమంటారా? నేను ఇప్పుడు బయట ఉంటే ఈ విషయాలన్నీ బయటకు వస్తే ప్రజలు ఎగబడి మమ్మల్ని కొట్టి చంపేస్తారా అన్న భయంతో ఎంత తొందరగా ఈ ప్రభుత్వం మమ్మల్ని లోనకు తీసుకెళ్ళట్లేదా అని చెప్పిన వాళ్ళు అంతసార్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఒక లాస్ట్ పాయింట్ సార్, కన్క్లూడింగ్ పాయింట్. నేను ఒకటి ఏం చెప్తాను అని అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున సనాతన ధర్మము గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే దేవుడి గురించి మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యాంటీ సోషల్ ఎలిమెంట్. యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే సంఘంలో ఉండదగినటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి మీద సంఘ బహిష్కరణ జరగాలి. రైట్. జయప్రకాష్ గారు, సార్ అంటే ఇప్పుడు మనం టీటీడీ విషయం